మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. సో అంటే రీసెంట్గా వచ్చేటువంటి న్యూస్ కనుక మనం చూస్తే అంటే ట్రంప్ తీసుకున్నటువంటి ఒక్కొక్క డెసిషన్కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అనేటువంటి దాని మీద చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది, కొంత యాంగ్జైటీ కూడా ఉన్నాయి. అందులోనూ ఫార్మా ఇండస్ట్రీ మీద అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఏ విధంగా ఉండబోతుంది, టారిఫ్ కానీ అవి కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని దాని మీద. సో ఎలా ఉండొచ్చు అంటారు అసలు? 24 hours బ్యాక్ ట్రూత్ సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేశారండి. అండ్ ఈసారి జెనరిక్ డ్రగ్స్ మీద టార్గెట్ పెట్టాడు. ఇప్పటిదాకా జెనరిక్ డ్రగ్స్ మీద 0 ట్యాక్స్లు ఉన్నాయి అమెరికాలో. ఎందుకంటే అవి చాలా తక్కువ రేటుకి అమ్ముతారు కాబట్టి. జనరల్ గా టాబ్లెట్ 10 రూపీస్ ఉంది అనుకోండి, జనరిక్ నీకు 1 or 2 రూపీస్కే దొరుకుతాయి అనమాట. అందుకని అమెరికాలో చీపెస్ట్ డ్రగ్స్ అంటే ఇండియా వాళ్ళ జనరిక్ డ్రగ్సే. అంటే టోటల్ అమెరికన్ జనరిక్ డ్రగ్స్ మార్కెట్ లో ఇండియన్ వాటా 40% ఉంటుంది. అంత పెద్ద మార్కెట్ ఇండియా వాళ్ళది. అందుకని మెజారిటీ ఫార్మా కంపెనీస్, పర్టికులర్ గా హైదరాబాద్ లో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నిటికి కూడా వాళ్ళ టార్గెట్ ఎప్పుడు అమెరికా ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్, జెనరిక్ డ్రగ్స్ బాగా తయారు చేస్తారు వీళ్ళు. ఈసారి ఏంటంటే విత్ ఇన్ ద 2 years కల్లా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్స్ లో నాట్ ఓన్లీ ఒరిజినల్ డ్రగ్స్, ఈవెన్ జెనరిక్ కూడా అమెరికా గడ్డ మీద తయారు చేయాలి. మీరు ఎవరైనా అమెరికా కాకుండా బయట నుంచి మా దేశం ఇంపోర్ట్ చేసుకుంటే కనుక August 28 తర్వాత, ఇప్పుడు కాదు 2 years టైం ఇస్తున్నాడు. August 28 తర్వాత 100% ట్యాక్స్ అంటున్నాడు డైరెక్ట్ గా. అదే ఆ తర్వాత మళ్ళీ 1 year కి 200% ట్యాక్స్ అంటున్నాడు. ఎక్స్పెక్ట్ చేయండి 29 కల్లా. కాకపోతే ఏంటంటే 2 years టైం ఇచ్చాడు. ఇప్పటి నుంచి 2 years 0 ట్యాక్స్ ఉంటాయి. ఈ లోపు మనోళ్ళు అప్పటికప్పటికే ఓవర్ నైటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టడం హైలీ ఇంపాసిబుల్. కాకపోతే అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో టైప్ అయ్యి జనరిక్ డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు, లేదా టెక్నాలజీ లేదా ఏదే విధంగా ఉన్న యూనిట్స్ కొనేసైనా బిగింగ్ చేసుకోవచ్చు అనమాట. గత 2 years టైం ఇచ్చాడు. కాకపోతే ట్రంప్ 2 years తర్వాత ఉండడు పార్టీలో. సెకండ్ టర్మ్ కూడా ఎండ్ అయిపోద్ది కదా. అవునవును. అంటే అతను దిగిపోయే టైం తర్వాత ఎవరు వస్తారో తెలియదు కదా. అందుకని ట్రంప్ ఈ టారిఫ్ ఎఫెక్ట్ కాకముందు 5 నెలల ముందే దిగిపోతాడు ఆయన. కాబట్టి మార్కెట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఎర్నింగ్స్ బేస్ గా తీసుకొని ఈ రోజు రియాక్ట్ అవుద్ది. అందుకని అది ఫార్మాస్యూటికల్స్ లో వీళ్ళు ట్యాక్స్ వేయబోతున్నారు అని న్యూస్ తోటి మార్నింగ్ అది -2 లో ఓపెన్ అయింది. ఇప్పుడైతే -1.3 లో క్లోజ్ అయింది. బట్ స్టిల్ నెగిటివ్ న్యూస్ అది. ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉన్నాడు, ఏందా ఇరాన్ యుద్ధం చేసుకుంటూ అనుకున్నా, మళ్ళీ బిగిన్ చేశాడు. ఈసారి క్లియర్ గా ఇండియన్ జనరిక్ డ్రగ్స్ మీద ఫోకస్ చేశాడు. ఎలా సార్ అంటే ప్రతిసారి ఎఫెక్ట్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ అన్సర్టనిటీ అనేది కూడా మనకు కనిపిస్తుంది ఏ విధంగా ఉండబోతుంది అని. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అసలు ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఏంటంటే ఒకప్పుడు గ్లోబలైజేషన్ ఓపెన్ మైండ్ తో ఉండి ఒక దేశం ఉండి ఇంకో దేశం హెల్ప్ చేసుకోవటాలు అవన్నీ ఉండేదండి. ఇప్పుడు ప్రతి చోట కూడా లేదు, ప్రొటెక్టిజం వచ్చేసింది. వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ కంట్రీ ఫస్ట్ అనే థాట్ ఇప్పుడు వచ్చింది అనమాట. ఇప్పుడు అమెరికా ఏంటంటే ఆల్మోస్ట్ 4 trillion ఎకానమీ అది పర్ ఇయర్ కన్జంప్షన్. అంటే ఒక సంవత్సరంలో వాళ్ళు ఇండియా మొత్తం ఎంత ప్రొడ్యూస్ చేస్తారో అంత కన్జంప్షన్ చేస్తారు ఒక్క దేశమే. న్యాచురల్గా ఏ దేశమైనా సరే అమెరికన్ మార్కెట్ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో 35 crore పాపులేషన్ అండ్ హై ఎండ్ కన్జంప్షన్ ఉన్న కంట్రీ అది. ప్రతి ఒక్కరికి ఆ మార్కెట్ కావాలి. కానీ ఈ అమెరికన్స్ ఏంటంటే ఆ మార్కెట్ని అడ్డంగా పెట్టుకొని మీ మీద బెదిరిస్తూ ఉంటారు. మీరు వేరే దేశంతో బిజినెస్ చేయకూడదు, వేరే చోట ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకూడదు, చేస్తే ఏమవుతుందంటే మా దేశంలోకి వెళ్ళొచ్చాయి, చేస్తే ఇంత ట్యాక్స్లు వేస్తాం. అంటే వాళ్ళ దేశంలో ప్రజలకు తక్కువ రేటుకి వస్తున్నాయి ఎన్ని చూడాలి ఇప్పుడు. అవును, తక్కువ రేటుకి వస్తే వాళ్ళకే బెనిఫిట్ కదా, వాళ్ళు అది చూడలేదు. వాళ్ళు మా కంట్రీకి ఏంటి లాభం, మాకేంటి లాభం అన్నట్టు చూస్తున్నారు అనమాట. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా అది ఇల్లీగల్ అని చెప్పేసి క్లియర్ గా మనీ బ్యాక్ అని కూడా రూల్ ఇచ్చిందండి. కాబట్టి ఇంకో రూట్ లో వీళ్ళు ఎత్తుకొని ట్యాక్స్లు వేస్తున్నారు అనమాట. అంటే ప్రస్తుతానికి అయితే 2 years విండో ఇచ్చాడు. 2 years తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు డిసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ట్రంప్ ఉన్నంత కాలం ఏదో ఒక చోట టారిఫ్ చెప్పేసి గెలుపుతూనే ఉంటాడు. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ముందు పోయే ఛాన్సే లేదు ట్రంప్ ఉన్నంత కాలం, ఇండియన్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా. ఏదో యుద్ధం అన్నా ఉంటుంది, ఆ ఇరాన్ తోటి యుద్ధం అంతే కంటిన్యూ చేస్తూ ఉంటాడు, లేదా టారిఫ్ చెప్పేసి బెదిరిస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొత్తానికి అయితే అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈసారి జనరిక్ డ్రగ్స్ మీద టార్గెట్ చేస్తాడు. అంటే మనం సేఫ్ సైడ్ ఉండాలంటే అలా ఈ టైంలో ఇప్పుడు ఉన్న దాంట్లో మనం సేఫ్ సైడ్ ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే నీకు ఎక్సెస్ అంటే ఓవర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది ఆల్రెడీ. అమెరికన్ టార్గెట్ గుర్తు పెట్టుకొని ఇండియాలో చాలా మంది కంపెనీస్ ఎక్స్పాండ్ చేసుకొచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళు డ్రగ్స్ అని టారిఫ్ డ్రగ్స్ ఏం చేసుకుంటారు? ఇంకా ఖచ్చితంగా మీరు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే 100% ట్యాక్స్ అంటే ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ మీద మళ్ళీ ప్లస్
100% రేట్ ఎక్కువ అమ్మేసి ఆ 100% గవర్నమెంట్ ట్యాక్స్లో కట్టాలి అక్కడ. అయితే మనలోకళ్ళే టార్గెట్ కాదు, ప్రపంచవ్యాప్తంగా జనరిక్ డ్రగ్స్ మొత్తం మీద టార్గెట్ కాబట్టి ఈవెన్ వాళ్ళు 100% ట్యాక్స్ వేసినా సరే ఇంత తక్కువ రేటుకి ప్రపంచంలో ఎవరు అమ్మరు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం జనరిక్ డ్రగ్స్ ఎంత అంటే 80% డిస్కౌంట్లో దొరుకుతాయి బయట. ఈవెన్ అమెరికాలో కూడా అంతే. అది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ వేసినా సరే స్టిల్ అవి బిజినెస్ చేస్తాయి. కాబట్టి జనాలు ఎమోషనల్గా ఫీల్ అయ్యి అదేదో ఫార్మాస్యూటికల్స్ మీద ఎఫెక్ట్ కాబోతుందని మనం పెయిన్ అవ్వాల్సిన పని లేదు. అండ్ మోరోవర్ 2 years తర్వాత అప్పటికల్లా గవర్నమెంట్ ఎన్ని పాలసీలు మారుస్తారో మనకే తెలియదు. రెండోది ఈలోపు వీళ్ళు కనుక అక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా టేక్ ఓవర్ చేసేసి అక్కడ నుంచి ప్రొడక్షన్ చేశారనుకోండి, ఈ టారిఫ్ కూడా లేదు కదా. అవునవును సార్. అందుకని ఫ్యూచర్లో అంటే దీని మీనింగ్ ఏంటంటే సెక్టార్ మారబోతుంది అనమాట. ఇప్పుడు దాకా ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఇక ముందు రోజుల్లో ఎంతో కొంత అమెరికాలో సెటప్ చేసేసి అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దాని మీనింగ్ అది. ఏదైనా కానీ వరల్డ్ వైడ్గా ట్రంప్ వచ్చిన తర్వాత బెదిరిచ్చైనా సరే అదిలిచ్చైనా సరే వాళ్ళ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేలా చూస్తున్నాడు. అది నాట్ ఓన్లీ ఫార్మా అండి, ఈవెన్ ఐటీ చూసుకున్నా, ఫినాన్స్ చూసుకున్నా, అన్ని ఇండస్ట్రీస్ అంతే ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమెరికాలో వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే ఏదైనా సరే. అందుకని అది గిట్టుబాటు అవుద్దంటే అవ్వదు. ఈవెన్ యాపిల్ కూడా అక్కడ మ్యాన్ పవర్ దొరక్క అక్కడ కాస్ట్ ఎక్కువ అయ్యి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు రేపు ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్లు వేస్తామని వేసుకోమంటారు వాళ్ళు, ఎందుకంటే ఈ రేట్కి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వవు. అదే కాబట్టి కాస్ట్ అడ్వాంటేజ్ ఇండియాలో ఉంది, ఇంటెలిజెంట్ అడ్వాంటేజ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ చీప్ లేబర్కి. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఈ పెరుగుతున్న మార్పు ఉన్న ఈ ప్రపంచంలో ఎంత లోయెస్ట్ కాస్ట్కు నువ్వు ప్రొడ్యూస్ చేయగలిగితే అది నీ ఎడ్జ్ అనమాట. అందుకని ట్యాక్స్ల పేరు చెప్పేసి బెదిరించినంత మాత్రాన మార్కెట్ దానికి సరెండర్ అవుద్దంటే అవ్వకపోవచ్చు పూర్తిగా. బట్ ఎంతో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వస్తాయి కదా. అవునవును. బట్ వచ్చినా సరే ఇండియా రేట్కి అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు, ఈవెన్ వాళ్ళ 100% ట్యాక్స్లు వేసినా సరే. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ శాలరీ వచ్చేసరికి 25,000 అలా ఇండియాలో, అది అమెరికాలో వచ్చే యావరేజ్ శాలరీ వచ్చేసరికి నీకు 1 lakh ఉంటుంది. ఆ వేజ్ డిఫరెన్స్ నువ్వేం చేయలేవు ట్యాక్స్లు పెంచినా సరే. అందుకని అన్నిట్లో అది పనిచేయదు. ఫుట్వేర్ ఉందనుకోండి, నువ్వు అక్కడ ఇండస్ట్రీ తీసుకెళ్తే నీకు మ్యాన్ పవర్ ఎవరు దొరుకుతారు అక్కడ? అవునవును. అమెరికన్స్ ఫుట్వేర్లో వర్క్ చేస్తారని అనుకుంటున్నారా? అన్ని ఇండస్ట్రీ వర్క్ చేయరు. కొన్ని ఐటీ, కొన్ని హై ఎండ్ శాలరీస్ అయితే వర్కౌట్ అవుతాయేమో కానీ, అంటే ఇలాంటి ఫార్మాస్యూటికల్స్ వర్కౌట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. బట్ ఎనహో కొన్ని వెళ్తాయి, కొన్ని ఇండస్ట్రీ వెళ్తే వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ నిలబెడుద్ది. ఈ పొలిటికల్ లీడర్లకి ఏంటంటే లోకల్గా ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తాను అనేది ఇంపార్టెంట్ తప్ప అది ఎంత ఎక్స్పెన్సివ్ తోటి పబ్లిక్ ఎంత సఫర్ అవుతుందో చూడరు. 35 కోట్ల మందికి పబ్లిక్కి దట్టి చీప్ రేట్ తోటి ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. నువ్వు దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును, ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో పెట్టంటే మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? ఇండియన్ శాలరీస్కి అయితే అక్కడ ఎవరు వర్క్ చేయరు కదా. అందుకని అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. కాకపోతే ట్రంప్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదిరిచ్చి బెదిరిచ్చేసి ఏదో ఒకటి నెగ్గించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే విత్ ఇన్ ద 2 years కల్లా ఆయన పదవే ఉండదు. ఆయన పదవి అయినప్పుడు వచ్చిన గవర్నమెంట్లు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మార్కెట్ అంతగా ప్యానిక్ గురయ్యి అమ్మాల్సిన అవసరం లేదు. అంటే రెండోది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లాస్ట్ 1 monthలోనే 7% పెరిగింది ఇండియాలో. అదే టైంలో నిఫ్టీ -1 లాస్ట్ 1 monthలో. అంటే నిఫ్టీతో పోల్చుకుంటే ఫార్మాస్యూటికల్ ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది. ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండొచ్చు, అదొక రీజను. రెండోది బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది, ఇదొక రీజను. అండ్ వరల్డ్ వైడ్గా గత 2 days నుంచి మార్కెట్ అంత బాగలేదు, దానివల్ల కూడా ఉండొచ్చు. మొత్తానికి ఓవరాల్ ఈరోజు అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బాగా డౌన్ అయింది. అండ్ క్లోజింగ్ కల్లా 1.5% మైనస్లో క్లోజ్ అయింది. అండ్ ట్రంప్ మేజర్ అది మోటివ్ అయితే మాత్రం 2 seconds ప్రాఫిట్ బుకింగ్ అవ్వాలి అనమాట. చూద్దాం, అంటే ఊహించిన పరిణామాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయనేది మీరు ఒక రియాలిటీని మాత్రం అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుందరామిరెడ్డి గారు. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.